హలో గైస్, వెల్కమ్ టు ఆకాంక్ష వ్లాగ్స్. సో ఇప్పుడైతే అబ్సల్యూట్ బార్బిక్యూస్కి వెళ్తున్నాం అండ్ అక్కడ మాకు టీమ్ డిన్నర్ అనుకోవచ్చు 6:30 అట్లా. సో వెళ్తాం అనమాట. సో వెళ్ళాక నేను దాని డీటెయిల్స్, అక్కడ ఫుడ్ డీటెయిల్స్ అవన్నీ నేను చెప్తాను, ఓకేనా? సో మేము మ్యాక్సిమం దానికి 4-5 టైమ్స్ వెళ్ళాం గైస్, కానీ మా సార్ ఇంకెప్పుడు అదే ప్లేస్ తీసుకెళ్తాడు అనమాట. సో మా గ్యాంగ్ కూడా ఉంది మొత్తము. ఆడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఐటమ్స్ ఏమేమంటే, ఇది రంజాన్ కాబట్టి రంజాన్ స్పెషల్ వాళ్ళు ఏమేమి పెడతారో నేను మొత్తం తీస్తాను, ఓకేనా? లెట్స్ గో. సో మేమైతే ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. కిందికి వెళ్ళిన తర్వాత క్యాబ్ బుక్ చేస్తాను. క్యాబ్ బుక్ చేశాక మేము అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. సో అండర్ గ్రౌండ్కి అయితే వచ్చాము గైస్. ఇక్కడ నుంచి వెళ్ళాలి. మా టీమ్ వాళ్ళు ఇంకా రాలేదు, వస్తే తీసుకుపోతారనమాట. మాకు ఓన్ వెహికల్ లేదు కాబట్టి కార్లో తీసుకెళ్తాం. ఆర్ఎల్స్ క్యాబ్ బుక్ చేస్తాను. Yo! Ding 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 ding. Hey guys, మేమైతే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళాక ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం. సో లెట్స్ గో. అయ్యో వద్దన్నారు కదా, ఇంకొకటి సో గైస్ మేమైతే రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి బంజారా హిల్స్ హైదరాబాద్లో ఉందన్నమాట. సో గైస్ మేమైతే అబ్సల్యూట్ బార్బిక్యూస్కి వచ్చాం అనమాట. మేము నలుగురం వెయిట్. సో మేము నలుగురం సపరేట్ కూర్చున్నాము. సో ఫుడ్ స్టార్ట్ అవ్వగానే నేను మొత్తం దాన్ని వీడియో తీసి మీకు చూపిస్తాను ఏమేమి ఐటమ్స్ అని చెప్పి. కొన్ని ఐటమ్స్ నాకు తెలియదు, సో అయినా నేను చూపిస్తాను. సో గైస్ మేము నలుగురం అయితే వెజ్ అనమాట. సో సపరేట్ కూర్చున్నాం అండ్ స్టార్టర్స్ ఇంకా రాలేదు. సో వీఆర్ టేకింగ్ వీడియో క్లిప్స్ అనమాట. సో ఇక్కడ మేము 5th టైం రావడమని చెప్పాను కదా, నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఇక్కడే వస్తున్నాము, ఇక్కడే తింటున్నాం అనమాట. సో స్టార్టర్స్ వచ్చేసి మనకు 2 వస్తాయి. ఫస్ట్ ఈజ్ క్రిస్పీ కార్న్ అండ్ ఆల్సో కాజన్ పొటాటో. క్రిస్పీ కార్న్ ఈజ్ ఆల్సో గుడ్. కాకపోతే మనకి నాకు స్పెషల్లీ నాకు 5th టైం కాబట్టి నాకు కొంచెం ప్రోటీన్ అనిపిస్తుంది. కాజన్ పొటాటో వచ్చేసి బెస్ట్ డిష్ అనమాట. ఎందుకంటే నేను వచ్చిన దగ్గర నుంచి ఎన్నిసార్లు అయితే వస్తున్నాను, ఈ డిష్ నాకు ఎప్పుడు రొటీన్గా అనిపించదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది చైనీస్ లవర్స్కి కూడా, నాకు తెలిసి చైనీస్ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ సాసెస్ వాళ్ళు ఇష్టపడతారు కదా, ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. రొటీన్గా అసలు అనిపించదు. ఇదైతే సెకండ్ టైం వచ్చినా మీరు వద్దని చెప్పకుండా తినేసేయండి అనమాట. మేమైతే అలానే తింటున్నాం. అండ్ మన గ్రిల్స్ వచ్చేసి వెజ్ వాళ్ళకి వాటర్ మెలన్, పైనాపిల్ అండ్ ఆల్సో పన్నీర్ ఉంటుంది, మష్రూమ్ కూడా ఉంటుంది. అండ్ నాన్ వెజ్ వాళ్ళకి నాకు తెలియదు గైస్, ప్లీజ్ సారీ, నాకు ఐడియా లేదు. నేను ఓన్లీ వెజ్ కాబట్టి నేను వెజ్ వరకు నేను ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో దాని గురించి రివ్యూస్ ఇస్తాను. అండ్ పానీపూరి కూడా వాళ్ళే తెచ్చిస్తారు. మనకు సపరేట్ చాట్ కౌంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం దహిపూరి ఆర్డర్స్ మనం ఏదైనా చెప్పచ్చు. బట్ ఇక్కడైతే ప్రస్తుతానికి పానీపూరి వచ్చింది, అది తినేస్తున్నాం. అండ్ స్టార్టర్స్తోనే మాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes అయితే దాంతోనే గడిపేస్తాం. అండ్ నేను చెప్పాను కదా, సెకండ్ టైం కాజన్ పొటాటోస్ వచ్చినా కానీ వద్దనుకుండా తినేయాలని, అంత బాగుంటుంది. సో వెళ్ళినప్పుడు మాత్రం మీరైతే మిస్ అవ్వకండి అండ్ ఎంజాయ్ చేయండి. తర్వాత వచ్చేసి మనకి కాంప్లిమెంటరీ డ్రింక్ ఇచ్చారు ఎవ్రీ టైం. కాకపోతే ఈసారి మాకు తెలియదు కాంప్లిమెంటరీ డ్రింక్ కాదంట ఇది. సో వాళ్ళు అడుగుతారనమాట ఏం డ్రింక్ కావాలని. సో మేము ముగ్గురం అయితే మెరిండా అండ్ ఒకళ్ళం అయితే రెడ్ బుల్. సో అదైతే చేసి కొట్టుకొని తాగుతాను అనమాట. ఆ షాంపింగ్ లాగా పొంగుతుంది అనుకున్నాం గైస్, కానీ పొంగలేదు. అండ్ నేను వచ్చేసి ఇవి నాన్ వెజ్ ఐటమ్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చి బిర్యానీ అండ్ సమ్ నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి. అండ్ ఆల్సో రైస్లో మనకి వైట్ రైస్ ఉంటుంది అండ్ బిర్యానీ ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి అప్పడం, పాపడం, ఏమంటారు నాకు తెలియదు, ఏదన్నా అండి. అండ్ ఆల్సో మనకు అక్కడే కర్డ్తోని పైనాపిల్ ఉంటుంది, అది మిస్ అవ్వకండి. సో వెజ్లో వచ్చేసి మంచూరియా నూడిల్స్ ఉంటాయి అనమాట. అవి 2 అయిపోయినాయి మేము వెళ్ళే వరకు. నాకు అయినా నచ్చవు, ఎప్పుడు నాకు నచ్చని మంచూరియా నూడిల్స్. మంచూరియా ఓకే, బట్ ఈసారి మంచూరియా చెత్తలాగా ఉంది, సారీ అన్నందుకు. అండ్ బిర్యానీ, వైట్ రైస్, దాల్ మఖనీ అండ్ కోఫ్తా కర్రీ. ఇవన్నిట్లో నేను చెప్పేది ఏంటంటే కోఫ్తా కర్రీ ఇస్ ద బెస్ట్. పన్నీర్ కూడా ఓకే, కోఫ్తా ఇస్ ద బెస్ట్. అండ్ జస్ట్ కార్న్ వేసుకున్నాను. అండ్ మంచూరియా నేను ఏదో ఎక్స్పెక్టేషన్ కోసం తీసుకొచ్చుకున్నాను, బాగుంటుందేమో అని చెప్పి. ఫస్ట్ టైం మంచూరియా చెండాలని ఉంది, అదంటే పిండి ఉంది, అసలు ఫ్రై అవ్వలేదు, ఏం లేదు. అండ్ మేమైతే ఆ మీల్స్ స్టార్టర్స్ అయిపోయినాయి, ఇప్పుడు మీల్స్ తెచ్చుకున్నాము. అది కూడా కొంచెమే తినండి, ఎందుకంటే అనుకుంటాం కానీ గైస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ తినలేము. సో బెటర్ మీరు తక్కువ కవర్ చేస్తే. నా ఫేవరెట్ సెక్షన్ డెజర్ట్ సెక్షన్, మనం ఎక్కువ తినచ్చు.
మీకు ఏ సెక్షన్ ఇష్టమో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. స్టార్టర్సా, మీల్స్ ఆర్ డెజర్ట్సా? నా ఫేవరెట్ అయితే స్టార్టర్స్ అండ్ డెజర్ట్స్ గైస్. అండ్ మేమైతే ప్రస్తుతానికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ప్రైజెస్ నేను చెప్పలేదు కదా. సో ప్రైజెస్ వచ్చేసి వెజ్ వాళ్ళకి 700 అలా పడుతుంది అండ్ నాన్ వెజ్ వాళ్ళకి 900 అలా పడుతుంది. సో ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్ అండ్ హైదరాబాద్ లొకేషన్. సో ప్రైజెస్ మే వేరీ అండ్ అంటే వీకెండ్లో డిఫరెంట్ ఉండొచ్చు అండ్ నార్మల్ డేస్లో వేరుగా ఉండొచ్చు. సో చూసుకొని వెళ్ళండి. సో మేమైతే పక్కన వ్యూస్ అలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం. మా లత అయితే అప్పడం కూడా తెచ్చుకుంది అనమాట. బఫెట్కి వచ్చి అప్పడం తెచ్చుకుంది మా తల్లి. ముద్దుగా తింటుంది చూడండి. అండ్ లత మా కోసం అయితే దహిపూరి తేయడానికి చాట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళింది. పాపం కష్టపడి హిందీలో మాట్లాడి మేమైతే కూర్చొని ఉన్నాం, రిలాక్స్ అవుతున్నాం, దహిపూరి తిందామని చెప్పి పాపం చాలాసేపు అక్కడ నించొని మా కోసం తీసుకొచ్చింది అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. చాట్ సెక్షన్ కూడా చాలా బాగుంటుంది గైస్, నో రొటీన్ అనమాట. అండ్ ఆల్సో నాన్ మనకి వాళ్ళే తెచ్చిస్తారు, మనం వాళ్ళని పిలిస్తే ఓకే, వాళ్ళకి పిలిచి మనం చెప్తే ఓకే. ఈ నాన్స్లో నా ఫేవరెట్ కర్రీ అండ్ రికమెండ్ చేసే కర్రీ ఏంటంటే కోఫ్తా కర్రీ అనమాట. కోఫ్తా కర్రీ ఇస్ ద బెస్ట్ నాకు తెలిసి వెజ్ కర్రీస్లో. అండ్ వీ హ్యాడ్ పానీపూరి అండ్ ఆల్సో దహీపూరి. మా లతమ్మ నూడిల్స్ తెచ్చుకుంది. మేము ముగ్గురం తినలేదన్నమాట నూడిల్స్, ఎందుకంటే నూడిల్స్ అక్కడ అంతా బాగా ఉదకం. మా లత డిఫరెంట్ టేస్టెస్, మేము తినదు, డిఫరెంట్గా తింటుంది. అండ్ ఆల్సో కర్డ్ ఉంటుంది, కర్డ్ రైస్ ప్లస్ కర్డ్ రెండు ఉంటాయి. కర్డ్ రైస్ మేము ఎప్పుడు తెచ్చుకుంటాం కానీ ఎప్పుడు తినాం గైస్, ఎందుకంటే మా టేస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, అది ఎప్పుడు రీచ్ కాదు. ఎంత టెంప్ట్ అవుతామంటే చూడగానే అబ్బా కర్డ్ రైస్ తినాలని చెప్పేసి, ఎప్పుడైతే ఒక్క స్పూన్ తింటామో ఆ ఉన్నదంతా పోతుంది అనమాట. కానీ ఓకే పర్లేదు, వ్యూ అయితే బాగుంది, ఆ ఉన్న టేస్ట్ కూడా బాగుంది. కానీ హై లెవెల్ నేను 10కి ఒక 6.7 అలా ఇవ్వచ్చు, 6-7, కానీ ఎక్కువగా తక్కువ కాదు, యావరేజ్ అంతే, కానీ ఇంకా అంతేం లేదు. సో డెజర్ట్ సెక్షన్ వచ్చేసి మనకి గులాబ్ జామ్ ఉంటుంది, మూంగ్ దాల్ హల్వా ఉంటుంది, కానీ ఈసారి మూంగ్ దాల్ హల్వా ఎందుకో లేదు. అండ్ ఐస్ క్రీమ్ సెక్షన్స్ వచ్చేసరికి మనకి చాక్లెట్, వెనిలా అండ్ స్ట్రాబెరీ ఉంటుంది. 3 ఇవ్వమన్నా వాళ్ళు 3 ఇస్తారు, అండ్ ఆర్ ఎనీవన్ కావాలని ఇస్తారు. టాపింగ్స్ కూడా పెట్టలేదు ఈసారి, మరి రంజాన్ స్పెషల్గా టాపింగ్స్ తీసేసారో నాకు తెలియదు. అండ్ ఆల్సో లత అయితే 3 బిగ్స్ ఐస్ క్రీమ్ తెచ్చుకుంది, నేనైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాను. సో ఇంకా మనకి కేక్స్ కూడా ఉంటాయి గైస్, బ్రౌనీస్, కేక్స్, జిలేబీ అవి ఉంటాయి. మేమైతే ఏం తినలేదు. అండ్ లాస్ట్ కుల్ఫీతో నేను చేసే వాళ్ళైతే ఏం తినలేదు అనమాట. సో ఎలాంటి కంటెంట్ కావాలి అని చెప్పేసి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఫర్ నౌ కేక్స్, స్వీట్స్ ఇంకా చాలా ఉంటాయి గ్యాస్. అండ్ వీళ్ళు డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో ప్లీజ్ చెప్పండి కమెంట్ సెక్షన్లో. అండ్ అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. Bye bye.